ఇది కేచిరి ముద్ర అండి. ఈ కేచిరి ముద్ర పట్టడానికి సంబంధించి నాలిక కింద నరం కట్ అవ్వటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈ నాలిక కింద నరాన్ని కట్ చేసుకోవటానికి చాలామంది బ్లేడ్తో కట్ చేసామని, లేకపోతే రకరకాల ప్రక్రియల ద్వారా కట్ చేసామని చెప్తారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైంది. అలా చేసినట్లయితే కనుక నత్తి వచ్చేటువంటి అవకాశం, మాట పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా కాకుండా సహజంగా మనకి తాళవిక్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ కేచిరి ముద్రని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేమి కష్టం ఉండదు. ప్లస్ మీకు ఆ కట్ చేసినప్పుడు బ్లడ్ రావటం, రకరకాల ఇబ్బందులు పడటం, ఇలాంటి పరిస్థితులు ఏమి లేకుండా చాలా న్యాచురల్గా పడేటువంటి ప్రాసెస్. కాబట్టి ఈ తాళవిక్రియ నేర్చుకోండి. ఈ తాళవిక్రియ అనేది మనకి క్రియాయోగంలో నేర్పుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి.